భైరవకోన అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం ఒక అడవికి దగ్గరలో ఉండేది. ఆ గ్రామంలో చాలా కొద్ది మంది మాత్రమే ఆ అడవి పైన ఆధారపడి జీవనం సాగిస్తూ ఉండేవారు. కానీ ఆ గ్రామంలో ఇద్దరు పేద దంపతులతో పాటు ఒక భామ కూడా ఉండేది. ఆ పేద దంపతుల పేర్లు రంగమ్మ, వెంకయ్య. వెంకయ్య తల్లి ఎల్లమ్మ. ఈ ముగ్గురు ఒకే గుడిసెలో ఎన్నో సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తూ ఉండేవారు. జీదలా ఉండగా చాలా రోజుల తర్వాత రంగమ్మ గర్భవతి అయింది. అప్పటి నుంచి రంగమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. ఒకరోజు సరిగ్గా ఉదయం సమయంలో రంగమ్మకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే రంగయ్య కంగారు పడి రంగమ్మని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కానీ ఆ ఊర్లో ఎక్కడ హాస్పిటల్ లేదు. పక్క ఊరిలో మాత్రమే ఆ హాస్పిటల్ ఉంది. కానీ ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే నది మార్గమే మార్గం. ఆ మార్గం దాటితే కానీ పక్క ఊర్లోనికి ప్రవేశించలేరు. రంగయ్య చాలా కంగారు పడి రంగమ్మని ఎలాగైనా సరే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలని చెప్పి ఆ నది మార్గం గుండా ఒక పడవలో గర్భవతి అయిన రంగమ్మని వేసుకొని ఆ నది మార్గం గుండా ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు. రంగమ్మ మాత్రం పురిటి నొప్పులతో చాలా బాధపడుతూ ఉంది. అది చూసిన ఈ యొక్క రంగయ్య ఆ పడవను చాలా వేగంగా నడిపాడు. దానితో ఒక్కసారిగా ఆ పడవ బోల్తా పడిపోయింది. దాంతో రంగయ్యతో పాటు రంగమ్మ కూడా ఇద్దరు నీటిలో మునిగిపోయారు. ఆ నది ప్రవాహంలో కొట్టుకుంటూ పోయి రంగమ్మ మాత్రం నది ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది. అదే సమయంలో అక్కడ ఉన్న కొంతమంది ఆడవాళ్ళు ఆ రంగమ్మకి పురుడు పోశారు. ఆ పురుడు సమయంలో రంగమ్మ ఒక బిడ్డకు జన్మనిచ్చి అక్కడికక్కడే చనిపోయింది. వెంకయ్య కూడా ఆ నది ప్రవాహంలో కొట్టుకొని పోయాడు. అక్కడ ఉన్న ఆడవాళ్ళు కొందరు నేరుగా ఆ చంటి పిల్లవాడిని తీసుకొని వాళ్ళ ఇంటిలో ఉన్న ఆ ముసలియవ్వ దగ్గరికి తీసుకొని ఇచ్చాడు. బాధతో ఎల్లమ్మ పిల్లవాడిని తీసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ ప్రజలందరూ ఈ యొక్క పిల్లవాడిని చూసి వీడు చాలా నష్టజాతకుడు, పుట్టగానే తల్లిదండ్రులు కూడా కోల్పోయాడని చెప్పి వాళ్ళందరూ ఈ పిల్లవాడిని చాలా నీచంగా చూస్తూ ఉండేవారు. కొద్ది రోజులకి ఎల్లమ్మ ఆ పిల్లవాడికి విశాల్ అనే పేరు కూడా పెట్టింది. ఎల్లమ్మ కూలి పని చేస్తూ ఆ పిల్లవాడిని పెంచి పెద్దవాడిని చేసింది. ఇంతలో ఎల్లమ్మకి వయసు పైబడగా తను కూలి పని వెళ్ళలేక ఇంటికే పరిమితమైపోయింది. ఇంతలో విశాల్ కాస్త పెరిగి పెద్దయ్యాడు. ఎల్లమ్మ కష్టం చూసి ఇక విశాల్ తానే పనికి వెళ్తానని నిర్ణయించుకున్నాడు. దీంతో తనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని ఇప్పించమని అడుగుతూ ఉన్నాడు. కానీ ఆ ఊళ్ళో ప్రజలు ఎవరూ విశాలికి ఎటువంటి పని కూడా ఇవ్వలేదు. నువ్వు నష్టజాతకుడివి, నీలాంటి వాడు పని చేస్తే మేము కూడా నష్టపోతామని చెప్పి ఆ ఊళ్ళో ప్రజలెవరూ విశాలికి ఏ చిన్న పనిని కూడా ఇవ్వలేదు. కానీ విశాల్ మాత్రం తన జీవనాధారం కోసం కనిపించిన ప్రతి చోటుకు వెళ్ళి పని అడుగుతూనే ఉండేవాడు. ఒకరోజు ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి పని అడిగాడు. అయ్యా, మీ హోటల్లో ఏదైనా పని ఉంటే చూడండి అయ్యా, నేను కష్టపడి చేస్తాను, నాకు ఏదైనా కాస్త పని ఇప్పించండి అయ్యా అని విశాల్ ఆ హోటల్ యొక్క యజమానిని అడిగాడు. ఆ మాటలు విన్న యజమాని ఇలా అంటూ ఉన్నాడు. అరే, నువ్వు చూస్తే కాస్త చిన్న వయసులో ఉన్నాయి. సరే సరే, కష్టపడి పని చేస్తానంటే ఖచ్చితంగా నా హోటల్లో నీకు పని ఇప్పిస్తాను. దా వచ్చి ఈ రోజు నుంచే పనిలో ఉండు అని ఆ హోటల్ యజమాని ఈ విశాల్కి పని ఇచ్చాడు.
ఇది తెలుసుకున్న కొంతమంది ఆ హోటల్ యజమానితో వచ్చి ఇలా అంటూ ఉన్నారు. ఆహాహా! అరే! ఆ పిల్లవాడిని నువ్వు పనిలో పెట్టుకున్నావేటి? ఇలాగైతే నీ హోటలు దివాళా తీసేయడం ఖాయం. నీకు లాభాలు కాదు. ఆడుంటే నీకు ప్రతిరోజు నష్టమే. ఆడు పుట్టగానే పెద్ద నష్టజాతకుడు. ఆడు పుట్టిన వెంటనే ఆళ్ళ అమ్మా నాన్న కూడా తినేశాడు. అలాంటోడిని నువ్వు పళ్ళెట్టుకున్నావా? భలే భలేలే! ఇంక మరి కొద్ది రోజుల్లో నీ హోటల్‌తో పాటు నువ్వు కూడా నాశనం అయిపోతావేమో అని చెప్పి ఆ ఊర్లో ప్రజలందరూ ఈ హోటల్ యజమానితో చెప్పాడు. ఆ మాటలు విన్న యజమాని ఇలా అంటూ ఉన్నాడు. అరే! మీరందరూ ఎందుకలా అనుకుంటున్నారు? ఆ పిల్లవాడు చాలా మంచివాడు. ఎంతో కష్టపడి తన పని తను చేసుకుందామని అనుకుంటున్నాడు. సరే, మీరు చెప్పినట్టుగా 2, 3 రోజులు చూస్తాను. తర్వాత నాకేదైనా అనిపిస్తే నేనే పనిలోంచి తీసేస్తాను అని ఆ హోటల్ యజమాని వాళ్ళతో చెప్పాడు. కానీ ఆ పిల్లవాడి పనితనం చూసి ఈ యజమాని ఏమీ అనలేకపోయాడు. ఇదిలా ఉండగా ఒకరోజు విశాల్ పని చేస్తూ ఉండగా ఆ హోటల్లో తన చేతిలో ఉన్న ఒక గాజు గ్లాసు అక్కడికక్కడే పగిలి ముక్కలుగా ఇరిగిపోయింది. అదే సమయంలో అటుగా వస్తున్న ఆ హోటల్ యొక్క యజమాని ఆ విషయం గమనించకుండా ఆ గాజు గ్లాసు ముక్కలపై కాలు వేశాడు. దానితో ఆ యజమానికి పెద్ద గాయమే తగిలింది. అది చూసిన ఆ యజమాని చాలా కోపావేశంతో రగిలిపోయి ఈ విషయాలపై ఇలా అంటూ ఉన్నాడు. అరే! ఏం పని చేస్తున్నావు నువ్వు? చూసుకోవాలి కదా. ఎక్కడ ఏ వస్తువు పెట్టావు ఆ వస్తువు ఖరీదంతా నువ్వు తెలుసుకోవాలి కదా అని చాలా కోప్పడ్డాడు. ఇంతలో మరొక వ్యక్తి ఈ విషయాలని ఇలా అంటూ ఉన్నాడు. అరే! ఈ పిల్లవాడిని అసలు ఈ హోటల్లో పెట్టుకోవడమే పెద్ద నష్టం. వీడు ఎక్కడ ఉంటే అక్కడ అరిష్టం. అలాంటిది మీరు ఇంతకాలం ఈ హోటల్లో పెట్టినందుకు మీకు తగిన శాస్తి అయింది. అయినా వీడిని ఊళ్ళో ఎవరో వంచునెవరో. వీడు పుట్టగానే అరిష్ట జాతకుడు. అలాంటిది మీరు ఈ హోటల్లో ఉండగా మీకే ఎంత ప్రమాదం తప్పిందంటే వీడుండడం ఇంక మీకు మంచిది కాదు. మీ హోటల్ కూడా పూర్తిగా నాశనం అయిపోద్ది. ఈయన్ని ఎంత త్వరగా ఈ హోటల్ నుంచి బయట పంపిస్తే అంత మంచిదే. ఈయనిప్పుడే పళ్ళలోంచి తీసేయండి అని ఆ కొంతమంది ప్రజలు ఈ హోటల్ యొక్క యజమానితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విని ఈ యజమాని చాలా కోపావేశంతో రగిలిపోయి విశాల్ని ఇంకా ఏమీ ఆలోచించకుండా అప్పటికప్పుడు హోటల్లో ఉన్న పని నుంచి విశాల్ని తీసివేశాడు. విశాల్ ఎంత ప్రయత్నించినా సరే ఆ యజమాని తన మాట వినలేదు. చాలా బాధతో విశాల్ ఏదో ఆలోచించుకుంటూ ఒక చెట్టు వద్ద కూర్చొని ఉన్నాడు. ఇంతలో అక్కడికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు విశాలను చూసి ఇలా అంటూ ఉన్నాడు. అరే నాయనా, ఏం జరిగింది? ఎందుకు అంత దిగులుగా ఉన్నావు? ఏం కష్టం వచ్చింది నాయనా? చెప్పు నాయనా, నాకు తోచిన సహాయం నీకు చేస్తాను. ఆ మాటలు విన్న విశాల్ ఆ సాధువుతో ఇలా అంటూ ఉన్నాడు. అరే స్వామి, నిజంగా నేను నష్టజాతకుణ్ణి. పుట్టగానే నా తల్లిదండ్రులు కూడా చనిపోయారంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఊర్లో ప్రజలెవరు నన్ను మనుషులా కూడా చూడరు. పైగా నేను ఎంత కష్టపడి పని చేస్తానని చెప్పినా సరే ఎవరూ నాకు పని ఇప్పించలేదు. కానీ మా బామ్మ కూడా చివరి దశలో ఉంది. అటువంటి బామ్మని నేను సుఖపెట్టాలని చెప్పి ఏదో ఒక పని చేసుకొని కష్టపడుతూ ఉంటే నాకు ఎవరు కూడా పని ఇప్పించడం లేదు అని అని ఈ విశాల్ చాలా బాధపడుతూ ఉన్నాడు.